నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అసలు ఈ మావిగన్ అనే ప్రతిపాదన యాదృచ్ఛికంగా జరిగిందా, ఒక స్ట్రాటజికల్ మూవ్ వేయాలనుకున్నారా? మరి ఆ మావిగన్ ప్రతిపాదనతో ఆ పార్టీలో వస్తున్నటువంటి ప్రకంపనలు ఏ విధంగా ఉన్నాయి? మరో పక్కన చూసుకున్నట్లయితే సజ్జల దీన్ని బలపరచడానికి చేసినటువంటి ప్రయత్నం ఏంటి? తర్వాత బూమ్రాంగ్ అయిందా? అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులు కూడా. జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశం పైన మాట్లాడుతూ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి కొత్త పదాన్ని ప్లాన్ బి అంటూ మావిగన్ని ప్రతిపాదించారు. అసలు ఈ ప్రతిపాదన యాదృచ్ఛికంగా జరిగిందా? ఆయన ఒక స్ట్రాటజికల్ మూవ్ తీసుకోవాలనుకున్నారా? ఆ తర్వాత ఆ పార్టీలో వచ్చినటువంటి ప్రకంపనలు ఏంటి? మరి ఇప్పుడు సజ్జల చేసినటువంటి ప్రయత్నం ఏంటి? ఆ ప్రయత్నంతో సజ్జల పరిస్థితి ఏంటి? ఏం చెప్తారు సార్? ఇది మీరు అడిగిన ప్రశ్న చాలా విస్తృతమైన ప్రశ్న. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక ప్రణాళికగా బద్ధంగా మాట్లాడా లేకపోతే యాదృచ్ఛికంగా మాట్లాడాడని అడిగారు. యాదృచ్ఛికంగా కాదు, ప్రణాళికాబద్ధంగా కాదు, తనకుండా అహంభావంతో మాట్లాడాడు. తను ఏది మాట్లాడినా దానికి ఒక అర్థం చెప్పగలిగిన వాళ్ళు అడుగులకు మడుగులు ఎత్తే జనం ఉన్నారు, నమ్మే జనం కూడా ఉన్నారు. కాబట్టి తను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆలోచించి మాట్లాడే అవసరమే లేదు. ఎటువంటి మాట మాట్లాడైనా మనం సమర్థించుకోగలం. అమరావతి రాజధానిని లోపల విభేదిస్తూనే, వ్యతిరేకిస్తూనే అమరావతి మీద తీపి కబుర్లు చెప్తా కాలక్షేపం చేస్తూ వచ్చాము. దాంతో అందరినీ వంచన చేస్తున్నాము. ఇంతవరకు మనని రెడీ హ్యాండెడ్గా ఎవరు పట్టుకోలేకపోయారు. మనం ఏం చెబుతున్నామో మొన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ లేటెస్ట్గా అమరావతి గురించి మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడో ఎవరికి అర్థం కాల. ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాల్లో ప్రజల నుంచి ఎన్నికైన మనిషి కాదు, ప్రజల తరపున ఎప్పుడు బాధ్యత పడిన మనిషి కాదు, ఏదన్నా బహిరంగ సభల్లో ప్రజల ముందుకొచ్చి ఏదైనా వాగ్దానాలు చేసిన మనిషి, ప్రజల్ని నమ్మించిన మనిషి కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సిన విషయాల్ని ఇతను ఒక మౌత్ పీస్గా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి మొన్న మీరు అడిగారు కదా, ఏమన్నా ఒక ప్రణాళిక వేసుకుని మాట్లాడా కుట్రపూరితంగా అని. కుట్ర అంటే లోన ఎట్లాగో కుట్ర ఉంది. కాకపోతే ఇది కూడా ఒకటి వదిలి చూస్తే ఈ కన్ఫ్యూజన్ అంటే, మనం ఒక తత్వవేత్త చెబుతాడు, ఇఫ్ యూ కెనాట్ కన్ఫ్యూజ్ అని. మనం అవతల వ్యక్తిని కనుక కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజన్ అన్న చేయమని. ఆ సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గట్టిగా నమ్మాడు. ఇంతవరకు ఈ రాజకీయాల్లో అలాంటి ఈ కన్ఫ్యూజన్ ద్వారా నేను నెట్టుకొస్తున్నాడు. ఆయన దొంగలు ఆముదం పూసుకుని వెళ్తారంటారు దొంగతనాలకి, ఎందుకంటే పట్టుకున్న వాళ్ళు చెక్కరు, జారిపోయి వెళ్ళిపోతారు. అట్లాగే ఈయన రాజకీయ ప్రత్యర్థుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఆయన ఇది పబ్బం గడుపుకుని బయటికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అటువంటి ప్రయత్నమే చేశాడు. ఇంకొకటి ఏంటంటే, పనిలో పనిగా ఆయన ఆలోచించింది 3 జిల్లాల ప్రజలకి తకరారు పెట్టొచ్చు. ఎక్కడో కాదు, ఇక్కడే. అంటే విత్ ఇన్ ద కోర్ ఏరియా ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. అంటే పాత కృష్ణా జిల్లా 2 అయింది ఇప్పుడు, ఎన్టీఆర్ అండ్ కృష్ణా. గుంటూరు జిల్లాకి సంబంధించి గుంటూరు రాక, తర్వాత అవతల వేరే ఉంది పల్నాడు జిల్లా. కానీ ఈ 3 జిల్లాలకు సంబంధించి ఇతను 110 కిలోమీటర్లు చెప్పాడు కదా. ఇప్పుడు వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుంటారు. అమరావతిగా కనుక వదిలేస్తే అమరావతి ఒక జిల్లాకే చెందింది, ఒక పాకెట్లో ఉంది. కానీ అమరావతి విస్తృత పరిధి 2 జిల్లాల్లో కూడా బాగా ఉంది. అంటే జిల్లా అంచుల రాకా ఉంది. అటు జగ్గపేట అంటే ఆ ఏరియా రాకా ఉంది, అటు సత్యనపల్లి నరసరావుపేట ఆ ఏరియా ఉంది, మళ్ళీ ఇటు వస్తే ఇటు మచిలీపట్నం రాకా ఉంది, అటు వెళ్తేనేమో మళ్ళీ తెనాలి దాటి కూడా ఉంది. అది మర్చిపోయాడు అతను. మర్చిపోయి ఇదొక ప్రపోజల్ అటు వదిలాడు గాలికి, అంతే. ఒక ఫెయిలర్. అంటే ఈ ఫెయిలర్లు వదలటం ద్వారా ప్రజల దృష్టిని, తర్వాత ప్రత్యర్థుల దృష్టిని మళ్ళిస్తూ అసలు రాజకీయ అంశాలని లేకపోతే కీలక అంశాలను, ఇప్పుడు ఆయన కుటుంబంలోనే చాలా తకరారు వచ్చింది ఆస్తుల విషయంలో. రెండోది, పార్టీకి తను ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేయలేకపోతున్నాడు. తర్వాత పార్టీ అసెంబ్లీకి వెళ్ళపోవటం వలన 10 మంది ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి పెరిగింది. తర్వాత ఇతను అమరావతి మీద మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ ఇంకొక వివాదం రేపటంతో అసలు ఏం చెప్పదలుచుకున్నారో వీళ్ళకి ఆలోచన లేకుండా ఒక గేమ్ ఆడుతున్నారు అనేది పార్టీ కార్యకర్తల్లో వచ్చిన టైంలోనే జగన్మోహన్ రెడ్డి ఆ పేరు పెట్టడం వెనకాల మాత్రం ఒకటి ఏంటంటే, ఒక అనుభవం ఉంది ఆయనకి. ఎవరైనా మీరున్నారు, నేనున్నాను, ఒక కంపెనీ పెట్టదలుచుకుంటే మన ఇంట్లో 3-4 ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పేర్లు పెట్టగలుగుతాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిన డబ్బుల్ని అనేక కంపెనీలు సృష్టించాల్సి వచ్చింది. ఈయన విజయసాయి రెడ్డి గారు కలిసి ఎన్నని పెడతారు. ఇప్పుడు కృతంగా ఆయన కూడా రెస్టారెంట్లు ఉన్నాయి. క్రీ అంటే కృష్ణా నది, తుంగ అంటే తుంగభద్ర నది, అది రాయలసీమలో ఉంది. అంటే ఇటు కోస్తా రుసులు, అటు
రాయలసీమ రుచులు అన్నట్టు కృతంగా అదొక కాయిన్ చేశారు వర్డ్. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన కంపెనీల్లో 90% నిన్న ఆయన చెప్పాడు చూసారా, అక్షరాలు పికప్ చేసిన కంపెనీలు అన్ని సూట్ కేస్ కంపెనీలు, బ్రీఫ్ కేస్ కంపెనీలు కేవలం డబ్బుల్ని మళ్ళించడానికి పెట్టినాయి. కాబట్టి ఎన్నని పెడతారు? ఇప్పుడు దేవుళ్ళ పేరు పెట్టలేరు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు పెట్టలేరు, లేకపోతే ఏదైనా సరే ఇటువంటి క్రియేషన్ చేసిన అనుభవం ఆయనకు ఉంది కాబట్టి టక్మని చెప్పేశాడు. అక్కడ కూడా ఆ కంపెనీలు ఇంతే టైంలో చెప్పినాయే ఆయన సృష్టించిన కంపెనీలు. అందువల్ల ఆ అనుభవం ఉంది కదా. ఆ లెటర్స్ని పెట్టేసి ఏదో కంపెనీ లెటర్ ప్యాడ్ పెట్టేయటం, దాన్ని ప్రమోట్ చేయటం, ఒక అకౌంట్ ఓపెన్ చేసేయటం, ఈ డబ్బులు నటు మళ్ళించడం, ఇక ఆ కథా కార్ఖానా అంతా ఆయన తెలుసు కదా. అదే ఉద్దేశం మీద వదిలేడు అంతే. లేకపోతే మామూలు వ్యక్తులకైతే అట్లాంటి క్రేజీ ఐడియా రానే రాదు. చూశారు కదా, మచిలీపట్నం మా విఐ మా గన్, మళ్ళీ ఇంకోటి వచ్చేసింది ఆయనకి. గన్ అని పెడితే నా జగన్లో పేరు పెట్టారని అనుకుంటారు, వాళ్ళు పెట్టరు కాబట్టి అది మరి ఆలోచించుకోమని మళ్ళీ అదొక చమత్కారం, చలోక్తి. ఈ తెక్కలతనంలో కూడా, తొగ్లక్ మాటల్లో కూడా ఒక చలోక్తి. దాంతో ఏమైంది, ఇప్పుడు జనం ముందు అసలు ఇప్పటికే పార్టీ సమాధి స్థితిలోకి వెళ్ళింది. నిన్న ఆ సమాధి మీద ఆయన గ్రానైట్ రాళ్లతో కట్టడం కట్టేసి దాని మీద ఇది పెడతారు, గ్రనైట్ చెక్కి ఫలానా వారు చనిపోయారు, ఫలానప్పుడు పుట్టారు, ఫలానప్పుడు చనిపోయారని జననం మరణం పెడతారు. అట్లాగే నిన్న 2 ఏప్రిల్ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట ఎప్పుడైతే మాట్లాడాడో ఆ సమాధికి పూర్తి స్థాయిలో గ్రానైట్ స్టోన్ కూడా పెట్టినట్టు అయిపోయింది. దాంతోనే ఇవాళ నాయకులు కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేకపోయారు. అదే చెప్తున్నాను, సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి నోటమ్మటే ఏదొచ్చినా కూడా అది సువాసన కలిగిన విషయమే అని దాన్ని నాయకులకు కొంతమంది మాజీ మంత్రులకు ఫోన్ చేస్తే మాజీ మంత్రులు గడ్డి పెట్టారు. ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు, అదేమన్నా మావి గన్ అని మాట్లాడిన తర్వాత పెద్ద ట్రోలింగ్ అవుతుంది. పార్టీ విశ్వసనీయత పూర్తిగా పోయింది. అసలు మనం అమరావతి పట్ల ఎంత ద్వేషంతో ఉన్నామో ఇవాళ రాక దాన్ని తేనె పూసిన కత్తిలాగా మనం మేనేజ్ చేశాము. కానీ ఇవాళ ఆయన బయటపడి చెప్పేసిన తర్వాత పక్కన అమరావతి పక్క నుంచి ఇంకో రాజధాని పెట్టమన్న తర్వాత అమరావతి వద్దని చెప్పినట్టే కదా. దాంతో మేము వెళ్ళి ప్రజల ముందు చెప్పలేకపోయాం. ఇంకోటి, అసలు ఒక పార్టీకి ఒక విధానం ఉండాలి, ఒక వ్యవస్థ ఉండాలి, ఒక కోర్ కమిటీ ఉండాలి. ఏదైనా అధ్యక్షుడు ఒక ప్రకటన చేసే ముందు ఇది చేస్తే దీనివల్ల లాభం ఏంటి, దీని ఎలా ప్రభావితం అవుతారు ప్రజలు అనేది, ఎలా రియాక్ట్ అవుతారో చూసుకోవాలి. చూడకుండానే మాట్లాడేశారు. మేము కృష్ణా గుంటూరు జిల్లాలో, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల నాయకుడిని పిలిపించి ఇదిగో నేను ఇట్లా చెప్పదలుచుకున్నాను, ఇది ఓకేనా, చెబితే బాగుంటుందా బాగోదా అని అడగాలి కదా. అడగకుండా మాట్లాడి ఇప్పుడు వచ్చి నువ్వు వచ్చి నీ మూలాన్ని ఇంతవరకు జరిగిన నష్టం చాలేదా, ఇంకా ఎగురుకుంటా వస్తున్నావా అని సజ్జల రామకృష్ణారెడ్డిని చెడామడా తిట్టారు. తిట్టేటప్పటికి ఇక అర్ధంతరంగా దాన్ని మూసేసుకుని తగ్గాడు వెనక్కి. ఇప్పుడు నువ్వు పార్టీలో ఉండటమే ఇప్పుడు రాక ఒక శని అనుకున్నాము, నీకన్నా కూడా పెద్ద శని తయారైంది, మళ్ళీ వచ్చి నువ్వు ఆయన్ని సమర్థిస్తావా? మేము ఏమవ్వాలి, ఇప్పటికే మా విలువ లేకుండా పోయింది కాన్స్టిట్యున్సీస్లోను. ఇష్టానుసారంగా మీరు ప్రతి మాటని తిక్కల మాటలు మాట్లాడినా మేము సమర్థిస్తూ వచ్చాము. ఇక ఇది ఆఖరి స్టోన్, ఇది సమాధి మీద, ఇక నువ్వు మూసుకుని వెనక్కి వెళ్ళమన్నారంటే దాంతో నిన్న అర్ధంతరంగా అది ఆగిపోయింది. ఇంకా ఎవరు కూడా ఇక తెంపు చేసి మొన్న అద్దంకి కార్యకర్తల సమావేశం బహుశా వైఎస్ఆర్సీపీకి ఆఖరి రాజకీయ సమావేశం అనేది కూడా కార్యకర్తలు కూడా చెబుతున్నారు. అట్లాంటి పార్టీ నేత పిలిచే సమావేశాలకు వెళ్ళడం, మాకు ఆ పార్టీతో సంబంధాలు వద్దు, అటువంటి పార్టీని సమర్థించి ప్రజల్లో ఇది విలువ కోల్పోలేము. జరిగింది మాత్రం 100కు 100% తప్పే. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడకూడని మాటలు మాట్లాడేట అతను దాన్ని సమర్థించి మాకు ఉన్న గ్రామాల్లో కొద్దిపాటి పరపతి కూడా పోగొట్టుకుని మేము బతకలేము. ఆయనకంటే వేల లక్షల కోట్లు ఉన్నాయి. మేము ప్రజల్లో తిరగాల్సిన మనుషులని. ఇవాళ కాబట్టి రేపైనా ఏదో ఎంతో అంతో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వచ్చిన వాళ్ళమే తప్ప ఇటువంటి రాజకీయ ఆత్మహత్యల్లో మేము భాగం కాలేము అనే భావన వ్యక్తం అవుతుంది. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు కూడా.